హాయ్ ఎవ్రీవన్. బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఈ చట్నీ వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు 2 టమోటాలు, చిన్న ఉల్లిపాయలు 2, అలాగే 5 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు, ఈక్వల్గా వేరుశనగకాయ పప్పులు అయితే తీసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఈ చట్నీ అయితే మా వదిన వాళ్ళ పిన్ని చాలా బాగా చేస్తుంది, అందుకనేసి అత్తనే చట్నీ అయితే చేయమని చెప్పేశాము. పచ్చిమిరపకాయలు తీసుకున్న పప్పులకి కారం సరిపోయేటట్టయితే ఒక 2 తీసుకున్నాము. మీరు ఎంత కారం అయితే తింటారో అన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవచ్చు. ఇలా వేరుశనగకాయ పప్పులు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకున్నారంటే పల్లీలు అనేది లోపల వరకు హీట్ వెళ్ళి బాగా వేగి చట్నీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత పచ్చిమిరపకాయలు 2 తుంచి వేసి టమోటాలు మునిగేంత వరకు నీళ్ళు వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అవి ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు ఒక మిక్సర్ జార్లో కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, వేరుశనగకాయ పప్పులు, టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసేసి, అలాగే 2 చూపించిన ఉల్లిపాయల్ని 4 భాగాలుగా లేదా 6 భాగాలుగా కట్ చేసి మిక్సర్ జార్లోనే వేసేసి రెడీగా పెట్టుకోండి. ఈలోపు మనకి టమోటాలు అయితే ఉడికిపోయాయి కదా, ఇప్పుడు సాఫ్ట్గా అయితే అయిపోయాయి. ఈ టైంలో మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని బాగా చల్లార్చుకోవాలి. ఒక బౌల్లోకి అయితే తీసేస్తుంది. ఇవి బాగా చల్లారిన తర్వాతనే మనం మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. వేడిగా అయితే అస్సలు బాగుండదు. ఈ విధంగా అన్నీ అయితే ఒక బౌల్లోకి లేదా ప్లేట్లోకి అయితే తీసేసుకొని మిక్సర్ జార్లో అయితే వేసేసుకోండి. మీరు చట్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఉడికించిన టమోటా నీళ్ళు ఉన్నాయి కదా, అవి వేసి గ్రైండ్ చేసుకోండి కంపల్సరీగా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పోపు దినుసులు అండి, ఒక 2 ఎండుమిర్చి పోపు దినుసులు, అలాగే కరివేపాకు, కంపల్సరీగా వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. చట్నీ సరిపడా వేసుకొని, చట్నీలో ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు, ఎందుకంటే పైన అంతా తేలేసి తినడానికి బాగుండదు, చేతికి జిడ్డుగా అంటుకుంటూ ఉంటుంది. కొద్దిగా వేసుకోండి. ఆయిల్ అనేది తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసేయాలి. ఒకసారి కదిపామంటే అవి బాగా చిటపటలాడతాయి. అవి చిటపటలాడిన తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు, అలాగే చూపించిన ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని కూడా అందులో వేసేయాలి. చట్నీ వేసిన తర్వాత అస్సలే అయితే ఉడికించుకోకూడదు. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వెంటనే బౌల్లోకి అయితే చట్నీ తీసుకోవాల్సి వస్తుంది. అలా చేస్తేనే చట్నీ అనేది బాగుంటుంది. లేదంటే ఆ కడాయి హీట్కి అది ఉడికి డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. అస్సలు బాగుండదు, అస్సలు తినలేము. అంతే, టమోటా పల్లీ చట్నీ రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్లోకి. నచ్చితే లైక్